హాయ్ అండి అందరికీ. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. నేనైతే మార్నింగ్ అయితే డైలీ అయితే ఇదైతే యాడ్ చేసుకుంటాను నా మార్నింగ్ రొటీన్‌లోకి. మోస్ట్‌లీ ఈ డ్రింక్ తాగడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఈ డ్రింక్ తాగినాక 10-15 మినిట్స్ తర్వాత నేనైతే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ఈరోజు సింపుల్‌గా అయితే నేనైతే ఇడ్లీ అయితే తింటున్నాను. ఇదైతే నా హాలిడే రొటీన్ అనమాట. సో, అందుకే నేనైతే ఫుల్‌గా అయితే వీడియో తీయగలిగాను. ఇంక లంచ్‌లోకొచ్చేసి చాలా సింపుల్‌గా అయిపోవాలని చెప్పేసి నేనైతే పెరుగు చారు అయితే చేస్తున్నాను. ఇంకా పెరుగు చారు ఒక్కటి ఏం సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే బీరకాయ పచ్చడి కూడా చేశాను. బీరకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. బీరకాయ పచ్చడి అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా బీరకాయ పచ్చడి అండ్ అలా కాంబినేషన్ పెరుగు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మనకి ఇంకా వేరే కర్రీస్తోనైతే పనే లేదనమాట. బీరకాయ పచ్చడితో తిన్న తర్వాత మనం పెరుగు చారు వేసుకొని తిన్నాక టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతకీ నా వీడియో నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు.